ప్రార్థన చేసుకుందాం. ప్రియా పరలోకమందున్న మా కన్న తండ్రి, పాఠం చెప్పే నాకు మంచి జ్ఞానాన్ని, వినేవారు గ్రహించుకునే మంచి మనసును దయచేయమని ఈ చిన్న ప్రార్థనని క్రీస్తునామమున అడిగి వేడుకుంటున్నాం పరమ తండ్రి. ఆమె. నా పేరు చావా శ్రావ్య. నేను 5వ తరగతి చదువుతున్నాను. నేను చెప్పబోయే పాఠం పేరు మనకి శ్రమలు కలిగినప్పుడు ఏం చేయాలి? మనకు శ్రమలు కలిగినప్పుడు దేవునికి ప్రార్థన చేసి వెంటనే తీసేయమని అనకూడదు. శ్రమలు సహిస్తేనే సహనం వస్తుంది. శ్రమలు మన జీవితంలో శ్రమలు వస్తే మన జీవితంలో గుణపడుతుంది. శ్రమల వలన మనం దేవునికి ఇంకా దగ్గర అవుతాము. శ్రమలు వస్తే శ్రమల వెనుక ఆశీర్వాదం ఉందని గ్రహించాలి. ఉదాహరణకు యోబు, యోసేపు శ్రమలలో దేవుణ్ణి నిందించరాదు, ప్రశ్నించరాదు. భూమి మీద ప్రతి మనిషికి ఏదో ఒక శ్రమలు ఉన్నాయి. యోబు అంటే శ్రమలు అనుకుంటున్నారు. యోబు అంటే సహనం. మనం శ్రమల వలన సహనం వస్తుంది. సహనం నేర్చుకోవాలి యోబు వల్లే.